ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. కన్యారాశి పరిస్థితి గ్రహస్థితి చూసినట్టయితే ఆగస్టు మాసంలో కన్యారాశికి జన్మంలో కేతువు, వక్రగతైన శని పంచమ స్థానంలో ఉండటము, 7వ స్థానంలో రాహు సంచారం, 9వ స్థానంలో కుజుడు గురుడు సంచారము, అట్లానే 11వ స్థానంలో రవి, తదుపరి 12వ రాశిలో సంచారము, అట్లనే బుధ శుక్రులు 12వ రాశిలో సంచారం జరుగుతుంది. ఈ కన్యారాశి వారికి ముఖ్యంగా ఇంట్లో ఉండే వాళ్ళతో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. పుత్రాదులతో తగాదాలు ఏర్పడతాయి. బంధువులకి కూడా అశాంతిగా మారటం అనేది జరుగుతుంది. వైరవర్గం అనేది పెరుగుతుంది. అశాంతి ఎక్కువ సూచనంగా కనబడుతుంది. అట్లానే ఏదైనా కానీ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకోవటం వల్ల జరుగుతుంది. ఇంకా కొన్ని చూసినట్టయితే ఈ కన్యారాశి వారికి వక్రగత అయినట్టు శని సంచారం జరుగుతున్న సమయంలో పంచమ స్థానంలో సంతానం వల్ల చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మనోచాంచల్యము, గ్రహ పీడలు విపరీతంగా ఉండటము, ఒక పని చేద్దాం వెళ్తే అది ఇంకో పని కావటము, ఇవన్నీ కూడా సూచితంగా కనబడుతున్నాయి. అట్లానే ఈ యొక్క రాహు సంచారం చూసినట్టయితే 7వ స్థానంలో ఉన్నారు. ఎదుటి మనిషి అర్థం చేసుకోకపోవడం కాక ఉదర సంబంధమైన వ్యాధులు కానీ, కడుపు నొప్పులు కానీ, ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ, వేడికి సంబంధించి కానీ రోగాలు అనేది వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం బాగా చూసుకోండి. అధికమైన ఉష్ణం తీసుకునే శరీర లక్షణాలు ఉన్నాయి కాబట్టి వేడి పదార్థాలు తేనె మానేయండి. వేడిని సూచించేటువంటి సమానంగా తినండి కానీ అతిగా తినకూడదు. అట్లానే కుజుడు గురుడు వీళ్ళు 9వ స్థానంలో సంచారం ఉంది. కాబట్టి 9వ స్థానం సంచారం వల్ల కుజుడు మంచి సత్ఫలితాలు ఇస్తున్నాడు. గురుడు కూడా ధార్మిక గుణాలు, దాన సౌభాగ్యాలు, దానం ధర్మం చేయటము, ఉన్నదానిలో మంచిగా దానం ధర్మం చేయటం, సలహాలు ఇవ్వటము, ఎవరైనా ఇస్తే తీసుకోవటం, ఇవన్నీ కూడా మంచి ఇదైనటువంటి సూచన. తర్వాత రవి మీకు 10వ స్థానంలో సంచారం, తర్వాత 12వ స్థానంలో సంచారం 11 నుంచి కూడా. కాబట్టి 12వ స్థానంలో సంచారం వల్ల అధికమైనటువంటి సూర్యగ్రహారాధన అనేది యోగిస్తుంది. ఈ విధంగా చెప్పాలంటే ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా కన్యారాశికి బంధువైరము, అకారణ విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వాటి జోలికి వెళ్ళకండి. మీరు ఏది మాట్లాడినా అది భూతపదంగా మారే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి. కాబట్టి మంచి చెప్పినా అది చెడుగా అర్థం చేసుకునే స్వభావంగా ఉంటారు ఇంట్లో వాళ్ళు. కానీ అటువంటివి చేయకండి. సలహాలు ఇవ్వకద్దు, ఏది చెప్పకూడదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకునేయండి. మీరు మధ్యలో చేరితే మిమ్మల్ని వాళ్ళు అంటే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు కూడా మీకు అవసరం ఉంటేనే మీ పనులలో మాట్లాడండి. మీకు అవసరం లేదో మాట్లాడకుండా మానేయండి. అలా చేయటం వల్ల మంచి కలుగుతుంది. కన్యారాశికి మొత్తం మీద చూస్తే అకారణ వైరాలు బంధుమిత్రాదులతోనే ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి వారికి నవగ్రహాలలో ముఖ్యంగా ఈ కేతు జన్మస్థానంలో సంచారం వల్ల గణపతి ఆరాధన మర్చిపోకుండా చేయండి. గణపతి రుణగ్రస్త గణేశ స్తోత్రం కానీ, అట్లానే గణేశ స్తుతి అనేక విధాలుగా గరిక పెట్టడం, మళ్ళీ తామర పూలు పెట్టడం గణపతికి చాలా విశేషమైనటువంటి చర్య భక్తి భావంతో. ఇటువంటి స్థితిని చూసినట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి యొక్క అనుగ్రహం. కాబట్టి స్వామి అనుగ్రహం పొందడానికి గణపతిని ఇంకా అనేక విధాలుగా ప్రార్థన చేయండి.
మీ యొక్క ఇంట్లో కూడా ధన సంపద కలగట్లేదు అని అంటే ధనానికి సంబంధించి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా కానీ మీరు మొదలుగా చెప్పేది ఏంటంటే ఈ కన్యా రాశి వారు ముఖ్యంగా మాట్లాడటము ఇంట్లో వాళ్ళతో చాలా తక్కువగా పెట్టుకోండి. వాళ్ళకి ఏది కావాలో అదే ఇవ్వండి. మీరు ఎక్కువ మాట్లాడకండి. ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకే రివర్స్ అయి వస్తుంది. కాబట్టి అటువంటివి ఏం చేసుకోకుండా ఉండండి. ముఖ్యంగా రాహు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్నాయి, స్టమక్ సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు మినుములు దానం ఇవ్వటం, మినుముల్ని శుక్రవారం రోజు ఆవుకు పెట్టడం అనేది మంచిదైనటువంటి సూచన. శుక్రవారం రోజు అమ్మవారి కుంకుమార్చన చేసుకోవడం వల్ల ఇంకా మంచి ఫలితాలు గోచరిస్తాయి కన్యా రాశి వారికి. మంగళం మహత్. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. ఓం శ్రీమాత్రే నమ. మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతి అయినటువంటి శని కుంభ నుంచి వక్రగతి ఉన్నాడు. అట్లానే రాహు 3లో ఉన్నాడు. కుజుడు గురుడు పంచమ స్థానము, రవి సప్తమ స్థానంతో తదుపరి అష్టమ స్థానము, తర్వాత అష్టమ స్థానంలో బుధ శుక్రుడు కలయిక, 9వ స్థానంలో కేతువు. ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగతి అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే తేజోహీనత, తలంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది. శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల. కాబట్టి మకర రాశికి అట్లానే 3లో రాహు చాలా మంచిదైనటువంటి సూచన. ఈ 3లో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్కజల్లుల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది. అట్లానే శుభకార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎన్ని కష్టాలకు వచ్చినా నిలబడతారు. కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది. కుజుడు గురుడు పంచమ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు పంచమ స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు, వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం, అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లనే హృదయ తాపము, హృద్రోగము, అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది. ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. తర్వాత గురుడు పంచమ స్థానంలో సంచారంగా సత్కీర్తి అభివృద్ధిలో దూసుకెళ్లే అవకాశము. ఎవరేమన్నా కూడా భగవంతుడు నా యందే ఉన్నాడని తలించి ముందుకెళ్ళటం అనేది చాలా అనుకూలమైన అంశము. భగవంతుడు నా యందున్నాడు, అన్ని పనులు చేయిస్తున్నాడు, నేను ముందరకు వెళ్తున్నాను, అంతేగాని స్వతహాగా నేను ఏదో విలవీయటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు. చాలా మంచిదైనటువంటి అది పదం. పంచమ స్థానంలో గురువు సత్కీర్తి. అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి 9వ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి. సూర్యుడు హృద్రోగము, హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు, ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు అధికంగా మాట్లాడకండి. ఉద్వేగభరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగానికి లోనై ఇబ్బందులు పడద్దు. కాబట్టి అట్లానే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన, ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి, లేదా మామయ్య వల్ల అల్లుళ్ళ వల్లనో. శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం, పరిచయాల ద్వారా మెంటు అనే ఆలోచనలు ఉండటము, ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది. శుక్రబుధులు 9లో కేతువు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం
కృప ఉంటుందా మన మీద, ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో, ఆధ్యాత్మికత భావనతో, యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది, ఏ వ్రతం చేస్తే బాగుంటుంది ఆలోచనలో పడతారు, అది చేస్తారు. ఇటువంటిది 9లో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు. చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవి శనులు. కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ, హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి. అలాగే ఆదిత్య హృదయ పాలన చేయటం, సూర్య నమస్కారాలు చేయించుకోవటం మంచిది. తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలటం, అట్లానే తెల్ల జిల్లేడు పూలతోని ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది. అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన, అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ, లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది. ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది. అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మెండుగా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు. ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన. ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది బిస్కెట్ అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరుడు అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ నక్షత్రంకి వెళ్ళటం చాలా మంచిదైనటువంటి సూచన. ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి. మంగళం.